ఆ రజిత గురించి ఒక్కళ్ళు కూడా పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో నిన్న నేను అమీన్పూర్లో జరిగిన ఘటన గురించి నేను సొంతూరుకి వెళ్ళడం జరిగింది. సో అమీన్పూర్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సో ముగ్గురు పిల్లల్ని కన్న తల్లే కసాయిగా మారి ముగ్గురు పిల్లల్ని చంపడం జరిగింది. సో ఆ వీడియో మనం ప్రీవియస్ కూడా మనం చేయడం జరిగింది మన ఛానల్లో. పెరుగన్నం పెట్టి చంపేసింది, పెరుగన్నం తిన్నందుకు చనిపోయారు, దాంట్లో విషం కలిపింది అన్నట్టు మనము వీడియోలలో మనం మాట్లాడుకున్నాం. బట్ నిజానికి 5 రోజుల తర్వాత అసలైన నిజాలు బయటికి రావడం జరిగింది. నిన్న మేము ఆ సొంతూరుకి వెళ్ళడం జరిగింది. సో ఆ పిల్లల నాన్నగారితో మనం మాట్లాడడం జరిగింది. ఆయన పేరు చెన్నయ్య. సో ఆయనతో మాట్లాడడం జరిగింది, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది. ఆ పిల్లల సమాధి దగ్గరకు కూడా మనం వెళ్ళడం జరిగింది. ఆ ముగ్గురు పిల్లల సమాధి ఒకే దగ్గర, ఆ ముగ్గురు పిల్లల్ని ఒకటే దగ్గర పూడ్చిపెట్టడం జరిగింది. కానీ నిజం చెప్తున్నా, ఆ సమాధిని చూడంగానే నాకే చాలా పాపం అనిపించింది. నాకే కళ్ళల్లోకి వాటర్ రావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో ఒక దగ్గర ఒక పాపని ఇంట్లో వదిలేసి టూర్కి వెళ్ళిన సందర్భాలు కానీ, ఒక పిల్లని చంపేయడం కానీ, పుట్టిన పిల్లల్ని చెత్త కుప్పలలో పడేసిన సంఘటనలు మనం ఎన్నోసార్లు చూసినాం. మోరీలలో పడేయడం ఎన్నోసార్లు చూసినాం. ఆ పిల్లలు పసి పిల్లలు ఒక్క రోజు పుట్టగానే తీసుకొచ్చి పడేసి ఆ బ్లడ్ అంతా బాడుకున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. కానీ అవన్నీ చూసింది ఒక్క లెక్క, ఇదంతా చూసింది ఒక్క లెక్క. ఒక కసాయి తల్లి ఒక కసాయిగా మారి ఎట్ ఏ టైం ముగ్గురు పిల్లల్ని జస్ట్ గంట వ్యవధిలోనే ముగ్గురు పిల్లల్ని చంపడం నార్మల్ విషయం కాదు. ఆమెకు ఎంత ధైర్యం ఉండాలి, ఆమెను ఎంత ప్రేరేపించిరంటే చంపేయమని చెప్పేసి. అది నిజం చెప్పాలంటే ఎంత ప్రేరేపించిరంటే దాని గురించి మాట్లాడాలంటే నాకు ఎట్లాగా ఉంది. గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళడం, అక్కడ ఆయన పరిచయం అవ్వడం, ఇదంతా చెప్తున్నారు. 3 నెలల కింద గెట్ టుగెదర్ పార్టీ అయింది. దాని తర్వాత ఆయన పరిచయం అవ్వడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ప్రేమ చిగురించింది. దాని తర్వాత కుటుంబంలో కలహాలు వచ్చినాయి. భర్తతో బాగుంటలేదు. దాని తర్వాత వాళ్ళ గొడవలు జరిగినాయి. అది ఇది అని చెప్పేసి చాలా మాట్లాడారు. బట్ నిన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అసలు మనమే షాక్ అయ్యే విధంగా వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. రజిత ఎవరైతే ముగ్గురు పిల్లల్ని చంపిన రజిత ఎవరైతే ఉన్నారో, ఆ రజిత గురించి ఒక్కళ్ళు కూడా అసలు బ్యాడ్ చెప్పట్లే. రజిత ఇప్పటి వరకు చాలా మంచిగా ఉండే, మాతో చాలా మంచిగా ఉంటుండే, పిల్లలను మంచిగా చూసుకుంటుండే. మా ఊరికి వచ్చినప్పుడు పిల్లలకి ఏది కావాలంటే అది, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్, అన్నం అన్నం, ఏదంటే అది, వాళ్ళకి ఏది ఇష్టం వస్తే అది అని చెప్పేసి చూసుకుంటుండే. ఏది ఇష్టం వస్తే అది పెడుతుండే పిల్లలకి. ఆమె వాళ్ళ ఆయన మొత్తం అకౌంట్లో ఈమె అకౌంట్లోనే డబ్బులు వేస్తుండే, లక్షలు డబ్బులు వస్తుండే. వాళ్ళది వాటర్ ట్యాంకర్. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సో వాటర్ ట్యాంకర్స్ చాలామంది యూజ్ చేస్తారు కాబట్టి సో ఆయనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు మొత్తం ఆమె అకౌంట్లోనే వేయడం జరిగింది. ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆమె అకౌంట్లోనే ఉంటాయి. దాని తర్వాత ఆమె మిత్తిలకు ఇస్తుంది డబ్బులు. ఎవరన్నా డబ్బులు అడిగినప్పుడు ఆ పేపర్లు పక్కా అడుగుతుంది. ఏదో ఒకటి పెడితేనే నేను డబ్బులు ఇస్తాను, లేకుంటే లేదని చెప్పేసి చెప్తుంది. మాతోటి కూడా చాలా మంచిగా ఉంటుంది. అక్కడ వాళ్ళ ఆడపడుచులు కానీ, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. రజిత అట్లాంటిది కాదు, రజిత చేంజ్ అయ్యింది అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మళ్ళీ రజిత చాలా బాగా యాక్టింగ్ చేసింది అని మాత్రం చెప్పడం జరిగింది. రజిత చాలా మటుకు యాక్టింగ్ చేసింది. ఎందుకంటే వాళ్ళే షాక్ అయ్యే విధంగా
అంటే వాళ్ళకి తెలియదు పిల్లల్ని చంపేసింది అనే వరకు, పోలీసులు చెప్పే వరకు, అంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో వాళ్ళకి తెలిసేంత వరకు సో రజిత మంచిది, రజిత చాలా మంచిది, అంటే హస్బెండ్ని మంచిగా చూసుకుంటుంది, పిల్లల్ని మంచిగా చూసుకుంటుంది అనుకున్న ఫ్యామిలీ మెంబర్స్, పోలీసులు, అక్కడ ఉన్న డాక్టర్లు, వీళ్ళందరూ సో ఈమె నిజస్వరూపం తెలిసి సో గేమనా మీరు చూడడానికి వస్తారు, ఆమె మంచిగానే ఉంది, మీరు వెళ్ళిపోండమ్మా, కళ్ళకి ఒక్క వాటర్ చుక్క రావట్లే, మీరు వెళ్ళిపోండమ్మా, గామెనా మీరు చూసేదని అన్నారు అంట అక్కడ పోలీసులు కానీ డాక్టర్లు కానీ. అంటే ఎంత బాగా యాక్టింగ్ చేసిందంటే రజిత, చెప్తే మీరు షాక్ అవుతారు. సో ఎప్పటి నుంచో, అంటే ఇది జస్ట్ 3 నెలల నుంచి కాదు ఈ పరిచయం నాకు తెలిసి. సో వీళ్ళు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచో, లేకుంటే పెళ్ళి కాకముందు నుంచే శివకుమార్ అనే వ్యక్తితో వీళ్ళకు రిలేషన్ ఉందో, ప్రేమించుకున్నారు, వీళ్ళు చెట్టపట్టలు వేసుకొని తిరగొచ్చు, ఇవన్నీ జరగవచ్చు. బట్ వీళ్ళందరికీ తెలియకుండా చేయడం జరిగింది. ఎందుకంటే 3 నెలల గెట్ టుగెదర్ పార్టీలో పరిచయం అయ్యి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం. నిజం చెప్తున్నా, అసలు ఆమె ఎప్పటి నుంచో వీళ్ళది రిలేషన్ నడుస్తూ ఉంది, అంటే వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా చేస్తూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ని మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడిగినప్పుడు, సో మీకు ఎప్పుడన్నా ఇట్లా గొడవలు జరిగినా ఏమైనా జరిగిందంటే మాకు ఏం జరగలేదు అసలు, బట్ ఏమవుతుందంటే మా గొడవలు జరగలేదు, బట్ ఏమైందంటే అప్పుడప్పుడు ఎవరితో ఫోన్లో మాట్లాడితే, ఎవరంటే ఈమె స్కూల్ టీచర్గా పనిచేస్తుండే కదా స్కూల్లో, సో వాళ్ళ పేరెంట్స్ అది అని చెప్పేసి చెప్తుండనంట. అదేవిధంగా ఈయన ఆ కాల్ వచ్చినప్పుడు, ఈయన ఒకవేళ ఎత్తినప్పుడు సో కాల్ మాట్లాడితే మేము ఇట్లా ప్రియ వాళ్ళ డాడీని, ప్రియ వాళ్ళ అది సంథింగ్ అని చెప్పేసి మేడంతో మాట్లాడాలని చెప్పేసి అనగానే ఈయన నమ్మేసి, గుడ్డిగా నమ్మేసి, అంటే భార్య అంటే అంత నమ్మకం, సో గుడ్డిగా భార్యను నమ్మేసి సో ఫోన్ ఆమెకి ఇస్తున్నానంట, ఇట్లా పేరెంట్స్ అంట మాట్లాడు అని చెప్పేసి. అంటే ఇవన్నీ జరిగినాయి. అంటే గెట్ టుగెదర్ పార్టీకి వెళ్తా అని చెప్పేసి చెన్నయ్యని అడిగినప్పుడు రజిత సో వద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చెన్నయ్య మా ట్యాంకర్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈమె గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళడం జరిగింది అని చెప్పేసి చెన్నయ్య కూడా చెప్తున్నాడు. అంటే ఆ రోజు నైట్ అసలు ఏం జరిగింది అంటే, పాపకి ఆ రోజు వీళ్ళని చంపిన రోజు రాత్రి ఏం జరిగిందో నేను చెప్తున్నా. అంటే డిన్నర్ టైంలో సో వాళ్ళ నాన్న చెన్నయ్య రావడం జరిగింది. సో పిల్లలల్లో పాపకి వాళ్ళ పెద్ద కొడుకు చెప్పిండంట, నాన్న చెల్లెలకి నెత్తిన వస్తుందంట చాలాసేపటి నుంచి ఏడుస్తుంది అని. అంటే ఏమైంది రజిత, పిల్లల్ని హాస్పిటల్ తీసుకొని పోవచ్చు కదా, ఎందుకు పోలేదు అని అడిగితే, సరేలే జస్ట్ నెత్తినొప్పే కదా అని చెప్పేసి ఊరుకున్నా, పెరుగన్నం తినిపిస్తే తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందంట వాళ్ళ హస్బెండ్కి. సరే అని చెప్పేసి 3 పిల్లలకి పెరుగన్నం పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆయనకి ఏదో కాల్ వస్తే మార్వాడికి సంబంధించిన వాళ్ళు కాల్ చేసి ట్యాంకర్ కావాలంటే ఈయన వెళ్ళిపోవడం జరిగింది. సో వెళ్ళిపోయిన తర్వాత 3 పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత సో వీళ్ళని క్రూరంగా, అతి క్రూరంగా హింసించి చంపడం జరిగిందని చెప్పేసి మనకు ఈ వాస్తవాలు తెలియడం జరిగింది. సో అది కూడా ఎట్లా అంటే, సో ఈ 3 పిల్లలను ఒక్కోల్ని చంపితే సో బయటికి సౌండ్ వస్తుంది, పిల్లలు అరుస్తారు అని చెప్పేసి పసిగట్టి సో కూలరు ఆన్ చేయడం, టీవీ ఆన్ చేయడం, ఫ్యాన్ మొత్తం స్పీడ్లో పెట్టేసి లోపల రూమ్లో 2 చంపడం, హాల్లో ఒకరిని చంపడం జరిగిందంట. సో అది కూడా సో ఎదపైన ఇక్కడ కూర్చొని పిల్లల పైన ఇక్కడ ఏదన్నా కన్న తల్లి కన్న పేగు తన కడుపులో నుంచి పుట్టిన పిల్లలని అంత ఘోరంగా ఏ తల్లైనా చంపగలదా, చంపుతుందా? అసలు ఎంత ధైర్యం రావాలి అంటే కన్న పిల్లలని. అంటే ఒక విషయం నాకు గుర్తుకొచ్చింది. అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఒక తల్లి తన కడుపులో అంటే తన పేగు పెంచుకొని పుట్టిన పిల్లల్ని అసలు చంపాలని ఎట్లా అనిపిస్తుంది? తల్లి ప్రేమ గురించి, అమ్మ ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటే సో చాలా మటుకు మాట్లాడతారు. అంటే ఒక బిడ్డకు జన్మనియ్యాలంటే ఒక తల్లి, ఒక ఆడది 9 నెలలు మోసి, అంటే ఆ పురిటి నొప్పులకి బాధపడి సో కనడం, అంటే ఆ స్టేజ్, అంటే ఆ టైంలో అంటే పురిటి నొప్పులకి ఒక జన్మ ఇంకో జన్మ ఎత్తే అంత పెయిన్ వస్తుందని చెప్పేసి మాట్లాడతారు. సో అట్లాంటిది ఈమె 3 పిల్లలకు జన్మనిచ్చి ఆ 3 పిల్లల్ని చంపాలని ఎట్లా అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆ 3 పిల్లల్ని ఎంత ఘోరంగా, ఎంత క్రూరంగా చంపిందంటే అసలు డాక్టర్లు, ఈ పోలీసులు చెప్పడం వీళ్ళు విన్న తర్వాత వీళ్ళే షాక్ అయ్యారంట. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో కోటర్ తాగేసి, అంటే భర్త వెళ్ళిపోగానే కోటర్ తాగి సో 3 పిల్లల్ని, ఒక్కొక్క అబ్బాయిని ఎదపైన కూర్చొని మొత్తం టవాల్తోటి ఉరేయడం జరిగిందంట. సో పెద్ద ఆయనకు ఉరేస్తుంటే చిన్న కొడుకు వెళ్ళి, అమ్మ అన్నని చంపొద్దమ్మా, ఎందుకు చంపుతున్నావమ్మా అని చెప్పేసి పాపం తను ఏడుస్తున్నా అసలు ఆమె కనికరించలేదంట. సో పెద్ద అబ్బాయిని చంపిన తర్వాత, అమ్మాయిని చంపేసిన తర్వాత ఈ అబ్బాయిని చంపుతుంటే నన్ను చంపొద్దమ్మా అంటున్నా చంపేసిందంట. అంటే ఇన్వెస్టిగేషన్లో ఆమె చెప్పిందంట ఇవన్నీ. సో ఇక్కడ ఒక్కరిపైన, ఇక్కడ ఎద్దపైన కూర్చొని, అంటే
వాళ్ళు 12 ఇయర్స్ 10 ఇయర్స్ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకవేళ లేచినా ఒకవేళ మళ్ళీ మనకు కొరకడం కానీ గిచ్చడం కానీ కొట్టడం కానీ ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి ఎదపైన వాళ్ళు ఎక్కడ కదలకుండా కూర్చొని మరి చంపేసినట్టు ఆ ఇన్వెస్టిగేషన్లో చెప్పడం జరిగిందంట. సో చంపడమే కాదు, వాళ్ళని చంపేసిన తర్వాత వాళ్ళ ప్రియుడు అంటే శివకుమార్ అని ఎవరైతే ఉన్నారో వాడికి వీడియో కాల్ చేసి, చూసినావా నువ్వు చెప్పినావు కదా చంపేయమని, నా భర్తని పిల్లల్ని చంపేయమని చెప్పినావు కదా, చంపేసిన, నాకు దమ్ముంది చూడని చెప్పేసి చూపించడం జరిగిందంట చంపేసిన పిల్లల్ని. మళ్ళీ చంపేసిన తర్వాత చూపించిన తర్వాత మళ్ళీ ఈయనని చంపాలి కదా, ఎవరిని? చెన్నయ్యని అంటే భర్తని. సో భర్తని చంపడానికి ఈయన ఎక్కడికైతే వాటర్ ట్యాంక్ వేయడానికి వెళ్ళిండో సో అక్కడికి ఈమె ఒక కారులో ఎక్కి ఆయనను వెంబడించడం జరిగిందని చెప్పేసి వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో పోలీసులు చెప్పారంట. అంటే నీ భార్య పిల్లల్ని చంపిన తర్వాత నిన్ను చంపడానికి కూడా వచ్చిందంట. సో ఈ కారులో వచ్చింది, మీకు కారు ఉందా, మీ భార్యకి కార్ డ్రైవింగ్ వచ్చా, ఇది అని చెప్పేసి మాట్లాడిరంట. సో అదే క్వశ్చన్ నేను అడగడం జరిగింది, నా భార్యకి రాదు బట్ ఎవరో ఈమెకు హెల్ప్ చేసిరు. అంటే ఇది ఇప్పటి నుంచో జరుగుతున్నది కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నది అయి ఉంటుంది. అంటే ప్రీ ప్లాన్డ్గా అంటే ప్లానింగ్ చేసి చంపడం జరిగింది అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో మళ్ళీ హస్బెండ్ చంపిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ట్యాంకరు ఖాళీ చేసుకున్న తర్వాత ఇంటికి రావడం జరిగిందంట. ట్యాంకర్ తీసుకొని వచ్చిన తర్వాత డోర్ కొట్టడం జరిగింది, డోర్ తీయడం జరిగింది. సో తిన్నారా పిల్లలంట, అందరు తిన్నారని చెప్పడం జరిగిందంట. సో ఈయన పండుకోవడం జరిగింది. సో ఒక సైడ్ ఆయన పండుకున్న తర్వాత ఇద్దరు పిల్లల్ని మధ్యలో వేసుకొని ఈమె ఇక్కడ పండుకోవడం జరిగింది. అంటే చంపేసిన పిల్లల్ని ఏం తెలియనట్టుగా, ఏం ఎరగనట్టుగా, అంటే అసలు ఎంత యాక్టింగ్ చేసిందంటే ముందు మీకు తెలుస్తుంది ఎంత యాక్టింగ్ చేసిందో. సో ఇద్దరు పిల్లల్ని వాళ్ళ మధ్యలో పండబెట్టి తిని పండుకోవడం జరిగింది. ఈయన మత్తులోకి జారిపోవడం జరిగింది. ఈయన ఎట్లా చంపాలో తెలియక సో ఒక నాటకాన్ని ఎత్తుకుందన్నట్టు వాళ్ళ హస్బెండ్ చెప్పడం జరిగింది. అంటే మార్నింగ్ 2:30కి లేచి నన్ను చంపేస్తున్నారు కుతికే పిసికేస్తున్నారు కుతికే పిసికేస్తున్నారు అని చెప్పేసి చేతులు ఇట్లా అనడం జరిగిందంటే వాళ్ళ హస్బెండ్ని లేపడం జరిగింది. సో అరే నిజమే అయి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ఎవరున్నారు లైట్లన్నీ వేసి ఉన్నాయి కదా, ఎవరున్నారు అంటే ఏదో నన్ను పిసికేస్తుంది, నన్ను చంపేస్తుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగిందంట. సో ఏంది అని చెప్పేసి వాళ్ళ పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళి లేపిండంట. అంటే ఎవరైనా పిలువు అని చెప్పేసి వెళ్ళడం జరిగిందంట. సో అక్కడికి వెళ్తే ఆయన చనిపోయింది, ఇక్కడికి వెళ్తే పాప చనిపోయింది, చిన్న బాబు దగ్గర చిన్న బాబు చనిపోయాడు. సో ముగ్గురు చనిపోయారు. ఇక నా భార్యనన్నా నేను రక్షించుకోవాలి అని చెప్పేసి, అంటే నాకు తెలియదు కదా ఈమెను చంపేసిందని. సో నా భార్యనన్నా రక్షించుకోవాలని చెప్పేసి ఒక గేట్ దగ్గరికి వెళ్ళి కొట్టడం, ఇంకో గేట్ దగ్గర అంటే చుట్టుపక్కల గేట్లను కొట్టినప్పుడు ఒక ఇంట్లో కుక్క ఉంటుందంట. సో ఈయన కొట్టినప్పుడు కుక్క అరవడంతో ఒక అబ్బాయి బయటకు వచ్చి ఏమైందంటే సో ఇట్లా మా ముగ్గురు పిల్లలు చనిపోయారు, నా భార్యను కూడా చంపడానికి ఎవరు చంపేస్తున్నారు, ఏదో చంపేస్తుందని అంటున్నారు, హాస్పిటల్ తీసుకోవాలి అది అంటే సరే అని చెప్పేసి ఆయన ఎవరికో ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్కి కూడా కాల్ చేస్తే ఈయన పోలీస్ వాళ్ళను అంబులెన్స్ని తీసుకొని రావడం జరిగిందంట. సో ఇదంతా 2:33కి ఈయనకు తెలిసింది చనిపోయారని చెప్పేసి. దాని తర్వాత ఇంట్లోనే శవాలు అట్లనే ఉన్నాయి. మార్నింగ్ 11కి సో 11 o'clock మార్నింగ్ 11 o'clock అంబులెన్స్ పోలీసులు వీళ్ళందరూ వచ్చి వీళ్ళను హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అంటే ఈమెను ముందే తీసుకెళ్ళిపోయారు. దాని తర్వాత వీళ్ళు చనిపోయారని నిర్ధారించినాక వీళ్ళని పోస్ట్ మార్టం కోసం 11కి తీసుకెళ్ళడం జరిగింది. అంటే సో ఈమె హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఈమెను హాస్పిటల్ తీసుకెళ్తే సో మేము పెరగన్నం తిన్నాం, పిల్లలు కూడా పెరగన్నం తిన్నాం అని చెప్పేసి ఈమె యాక్టింగ్ చేస్తుంది, పోలీసులకు అర్థమైపోయింది. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి. సో చెన్నయ్య నాకు చెప్పడం ఏంటంటే హాస్పిటల్ బిల్లు 70,000 అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ అంటే ఆమె తప్పు చేసింది, నేను అదొకటి, హాస్పిటల్ వాళ్ళు కూడా ఇక్కడ తప్పు చేసారు. అంటే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి. అంటే నార్మల్గా ఏదన్నా మనకు గొంతు పెయిన్ ఉందని చెప్పేసి, చో పెయిన్ ఉందని చెప్పేసి ఏదైనా చిన్న దానికే మనం హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు పెద్ద బిల్లులు రాసేసి ట్యాబ్లెట్లు రాసేసి ఎక్స్రేలు తీసుకోండి అని చెప్పేసి ఇది అని చెప్పేసి అసలు ఈ హాస్పిటల్ వాళ్ళందరూ దొంగల్లాగా దోచుకొని తింటున్నారు. అంటే శవాల పైన దోచుకొని తినే హాస్పిటల్ మొదలైనవి. ఎందుకంటే ఒక యాజ్ ఏ డాక్టర్గా అంటే జస్ట్ నాటి పట్టుకోగానే అసలు వీళ్ళకి ఏముంది, వీళ్ళకి ఏమైంది, అసలు ఫీవర్ ఉందా లేదా, వీళ్ళు ఏమైనా మందు తిన్నారా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు డాక్టర్. అంటే డాక్టర్ని దేవుడితో సమానం అని చెప్పేసి అనుకుంటాం. కానీ మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే 15 నిమిషాలు వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి డౌట్ రావడం జరిగిందంట నా డాక్టర్స్కి వాళ్ళకు. అయితే ఒకవేళ ఏదైనా విషయం కానీ ఏదైనా మందు తాగితే ఇంతసేపు మాట్లాడరు కదా, కొద్దిగా మాట్లాడతారు కదా, ఈమె ఇంత మాట్లాడుతుందంటే ఈమెకి ఏం కాలేదు, ఈమె నాటకం చేస్తుందని చెప్పేసి డాక్టర్లకు తెలిసిపోయింది. దాని తర్వాత వీళ్ళు చెన్నయ్య వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు వీళ్ళందరూ వచ్చి ఏమైంది అని అంటే ఇట్లా పెరుగన్నం తిన్నాం, ఇట్లా అయిపోయింది, పిల్లలు మంచిగా ఉన్నారా అది ఇది అని చెప్పేసి మాట్లాడిందంట. సో మంచిగా ఉన్నారు అది ఇది అని చెప్పేసి చనిపోయిందని చెప్పొద్దు అని చెప్పేసి చెప్పలేరంట. అంటే ఈమె చంపిందని తెలియదు కదా వీళ్ళ పిచ్చోళ్ళకి అందరికీ. సో
మంచిగానే ఉన్నారు అని చెప్పి చెప్పడం జరిగిందంట. దాని తర్వాత అయితే ఈ విషయంలో చెన్నయ్య చంపేసిండు. అంటే తండ్రి 3 పిల్లల్ని చంపేసి ఈమెను చంపడానికి ట్రై చేస్తుండేమో అని చెప్పేసి పోలీసులు అనుకొని ఈయనను అదుపులోకి తీసుకొని ఈయన ఫోన్ లాక్కొని ఈయనను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఎక్కడికి పోనీయకుండా చేసిరంట. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈమెకు మొత్తం ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఈమె ఒప్పుకుందంట, నేను 3 పిల్లల్ని నేనే చంపినా, సో నేను కోటర్ తాగేసి 3 పిల్లల్ని నేనే చంపినా, ఇక్కడ ఎదపైన కూర్చొని నేనే చంపినా, సో చంపినప్పుడు బ్లడ్ వచ్చింది, ఆ బ్లడ్ అంటే టవాల్ తీసుకొని ఆ బ్లడ్ అంతా తూడ్చేసిన అని చెప్పేసి చెప్పిందంట. సో పదండి ఇంటికి వెళ్దామని చెప్పేసి పోలీసులు తీసుకెళ్తే వెళ్ళినప్పుడు ఏం కోటర్ తాగినది చూపించడం, ఆ బట్ట అవన్నీ చూపించడం జరిగిందంట. సో అవన్నీ చూపించిన తర్వాత అప్పుడు అసలైన నిజం వీళ్ళకి తెలిసింది. ఎవరికి? వాళ్ళ చెన్నైకి, అంటే వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ. సో అందరు షాక్. అంటే ఇన్ని రోజుల నుంచి ఎట్లా నటించింది రజిత, అంటే ఎవడి కోసమో ప్రియుడి కోసం అసలు ఎందుకు చంపింది, అంత కామం ఉందా ఆమెకు అని చెప్పేసి పచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళ ఇంటి దగ్గర. అంటే అంత కామంతో ఉంటే ఇది లేచిపోవాల్సింది, ఆస్తి కోసమే చంపింది పిల్లల్ని, నన్ను కూడా చంపేస్తుందని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళ హస్బెండ్ చెప్పడం జరుగుతుంది. ఏమనంటే రజితను శివగాడిని ఎందుకు వదిలేస్తున్నారు, అసలు వాళ్ళకి ఎందుకు తిండి పెట్టి మేపుతున్నారు, నా 3 పిల్లల్ని చంపడం జరిగింది, నన్ను కూడా చంపుతుండే, 1 ఇయర్ నుంచి మమ్మల్ని చంపడానికి ట్రై చేసింది, కానీ మేము పసిగట్టలేకపోయినా నన్ను 3 నెలల నుంచి అసలు ఎంత ప్రేమ చూపిస్తుందంటే నాతోటి, మా బావ మంచోడు అది ఇది అని చెప్పేసి 3 నెలల నుంచి నా మీద ప్రేమ చూపిస్తుందని చెప్పేసి చెప్పిండు. 3 నెలల నుంచి ప్రేమ చూపించిందంట, పిల్లల మీద ద్వేషం చూపించిందంట. అంటే పిల్లలను ఛార్జింగ్ వైర్స్తో కొట్టడం, వాళ్ళని హింసించడం, బయటకు పోయి ఆడుకుంటే ఆడుకోనియకుండా ఒక రూమ్లో బంధించడం, ఇట్లా చాలా హింసించిందంట పిల్లల్ని 3 నెలల నుంచి. అంటే ఈయన పైన ప్రేమ ఎందుకు చూపించిందంటే మళ్ళీ ఈయన మీద ద్వేషం పెంచుకుంటే ఈయనకు అసలైన నిజం తెలిసిపోతుందా అని అనుకుందా, ఇదొకటి. మళ్ళీ ఊర్లో కూడా దసరాకి వెళ్ళి సంక్రాంతికి వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేస్తుండనంట, పిల్లలతోటి అందరితోటి మంచుకుంటుండనంట, డ్యాన్స్లు వేస్తుండనంట రజిత. ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. ఇంత మంచి రజిత అసలు ఎట్లా చేంజ్ అయ్యిందని చెప్పేసి వాళ్ళే షాక్ అవుతున్నారు. కానీ నేనైతే ముమ్మాటికి నేను చెప్తున్నా కదా, పిల్లల్ని చంపే అంత క్రూరంగా అయితే ఏ తల్లి ఉండదు. అంటే ఈమె కసాయిగా మారి అసలు నేను చెప్తున్నా కదా, అసలు ఆమె తల్లి కాదు, ఒక బండరాయి అనుకోవాలి, ఒక మృగం అనుకోవాలి. ఆ జంతువులన్నా బాగుంటాయి. అంటే ఎగ్జాంపుల్ కుక్కకి మనం ఒక బిస్కెట్ వేస్తే విశ్వాసంతో రేపు పొద్దున కూడా మన దగ్గరకు వస్తుంది. అట్లాంటిది కన్న పేగు పంచుకొని పుట్టిన పిల్లల్ని చంపిందంటే అసలు ఆమె కసాయి తల్లి అనల్లా, బండరాయి అనల్లా, అసలు నాకు బూతులు వస్తున్నాయి కానీ అనలేకపోతున్నాం. కానీ ఊర్లో మాత్రం చాలా బూతులు తిడుతున్నారు ఆమెను. ఇంకో విషయం ఏంటంటే ఈ 3 నెలల్లో మాత్రం ఈమె చెయ్యలేదు. నేనైతే ఇది పక్కా చెప్తా. ఈమె ఆ ప్రియుడితో ఎన్నో రోజుల నుంచి వీళ్ళ జర్నీ ఉంది. దాని తర్వాత వీళ్ళు ప్రకారం అంటే కథనం ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకొని అంత చేసిరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే చెన్నయ్యది ఇది 2వ పెళ్ళి. సో చెన్నయ్యది 2వ పెళ్ళి కావడంతో ఎస్టీ అమ్మాయిని ఎస్సీ వాళ్ళు పెంచుకోవడం జరిగింది. సో చెన్నయ్య వాళ్ళు ఇట్లా ఒక అమ్మాయిని చేసుకుంటారంటే చేసుకుంటామని చెప్పేసి పెద్దలు నిర్ణయించి, దాని తర్వాత ఈయనది 2వ పెళ్ళి కదా, ఈమె ఫస్ట్ పెళ్ళి కదా, ఈమె పేరు మీద ఏమైనా చేస్తే బాగుంటుందంటే 2 ఎకరాల పొలం ఆమె పేరు మీద రాయడం జరిగింది. సో అమీన్పూర్లో ఒక ఫ్లాట్ రాయడం జరిగింది. ఇట్లా ఆస్తులన్నీ ఈమె పేరు పైనే ఉన్నాయంట. ఆస్తులన్నీ ఈమె పేరు పైనే రాయడం, అదేవిధంగా ఎన్ని లక్షలు వచ్చినా ఈమె అకౌంట్లోనే వేయడం ఇంకో విషయం. సో వీళ్ళు అంటే కథనం ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి అంటే ఎట్లా తెలిసిందంటే, అయితే వీళ్ళు 2 ఎకరాల పొలము దస్తావేజులు కానీ, సో ఆమన్గన్లో ప్లాట్ పేపర్స్ కానీ, సో ఇవన్నీ ముందే సో శివకుమార్ గాడికి ఇచ్చేసిందని చెప్పేసి చెప్పిండు. అదేవిధంగా ఈమె చంపేదానికి ముందు వారం ముందో 2 వారాల ముందో 4 తులాల బంగారం కూడా చేపించడం జరిగింది. అది కూడా శివకుమార్ గాడికి ఇవ్వడం జరిగింది. 2 లక్షల డబ్బులుండే ఇంట్లో, అల్మారీలో 2 లక్షల డబ్బులు ఉంటాయి. అవన్నీ ముందే శివకుమార్ గాడికి ఇచ్చేసి కథనం ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఈమె పిల్లల్ని చంపడం జరిగింది. అంటే వీళ్ళందరినీ చంపేస్తే ఒక గొడవ పోతుంది, ఆస్తంతా మనమే ఉంచుకొని చెయ్యొచ్చు అని చెప్పేసి అనుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, అంత కామంతో అంత కొట్టుకుంటే మనిషి. సో వీళ్ళిద్దరు లేచిపోయి ఒకవేళ వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి, సో మాకు డబ్బులు ఇచ్చి ఆస్తి ఇచ్చే నేను వెళ్ళిపోతా, పిల్లలతో నువ్వు ఉండు చక్కగానంటే వాడు వదిలేస్తుండనేమో. అంటే చెన్నయ్యని కూడా చూస్తే మీరు చాలా అమాయకుడు, చదువుకున్న అమాయకుడు. అంటే ఊర్లో ఎవ్వరు డబ్బులు అడిగినా డబ్బులు ఇచ్చేస్తాడంట. అంటే ఏదైనా హెల్ప్ కావాలన్నా హెల్ప్ చేస్తాడంట. అంటే వాళ్ళ ఇల్లు చూడడానికి అంత బాగాలేదు కానీ ఆయన స్థలాలు కొని పెట్టుకున్నాడు, అంటే తెలివితోటి. సో శివకుమార్ గారు ఇవన్నీ గమనించి సో ఆమెను బుట్టలో వేసుకొని సో ఆమెకు ఒక్కడే చెప్పడం జరిగింది, నువ్వు పిల్లల్ని మీ ఆయనని చంపేస్తే మనం హాయిగా ఇంచక్క మనం పెళ్లి చేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఆమెకు 40 సంవత్సరాలు అట్లా ఉండొచ్చు, వీడికి ఒక 38, 35 సంథింగ్ ఎంతో ఉంటాయంట శివకుమార్ గారికి. సో వీళ్ళు అంటే
అంత ఏజ్ ఉన్నోని పెళ్లి చేసుకొని 3 పిల్లల్ని కన్నది. పిల్లలు 12 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇప్పుడు మెచ్యూరిటీ అవుతారు, మెచ్యూరిటీ వస్తుంది పిల్లలకి. ఈ ఏజ్లో కూడా ఆ శివకుమార్ గారికి ఈమె మీద మోసేందో నాకు అర్థం కావట్లేదు. అంటే వీడు శివకుమార్ గారు అనేవాడు సో డబ్బు పిచ్చి, ఆస్తి పిచ్చి, అంటే దీని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈమె దగ్గర డబ్బులు ఉన్నాయి, దీన్ని మనం వాడుకుంటే మనం పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా నా పేరు మీద వస్తుంది అని చెప్పేసి రుచి చూపించి సో చంపిపించిండా అనేది మాత్రం మనకు తెలియదు. సో ఈ ఇన్వెస్టిగేషన్లో మొత్తం అది అసలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే 14 days రిమాండ్కి తీసుకెళ్ళారు వీళ్ళను. సో దీని తర్వాత మళ్ళీ పోలీస్ వాళ్ళు ఏం విచారిస్తారు, ఏం చేస్తారు, దాని తర్వాత ఏం చెప్తారు అనేది మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చెప్పిన విషయం అయితే ఇది. అంటే ఆయన చెప్తున్నాడు, వాళ్ళ హస్బెండ్ కూడా, నా భార్య శివకుమార్ గారు వీళ్ళిద్దరే లేరు, నా మీద ఇంకెవరికో పగ ఉంది, ఎవరో ఉన్నారు దీనంతా వెనకాల, ఎవరో చంపపిచ్చారు, సో వాళ్ళిద్దరి వల్ల కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈమె కోటర్ తాగుతుంది అంటే కోటర్ అంటే మందు, సంథింగ్ ఏదో మందు తాగుతుంది అంటే తాగదు అని అన్నారు. బట్ ఆమె చంపే ముందు మాత్రం తాగింది. ఎంత కసాయి తల్లి అంటే చంపుతూ ప్రియుడికి చూపించడం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఎంత దర్జాగా అంత అయిపోయిన తర్వాత వీళ్ళకు నిజం తెలిసిన తర్వాత వీళ్ళ మరిది, అదేవిధంగా వీళ్ళ అంటే తోటి యారన్లు, అంటే వీళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముని భార్యలు, వీళ్ళందరి వెళ్ళి ఏమైంది రజిత ఏమైంది అని అంటే నేనే చంపేసిన, అయితే ఏంది ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడుతుందంట. నేనే చంపేసినాను అంత ధైర్యంగా చెప్తుందంట. సరే మీకు నా ఆస్తి అంటే నేను ఆస్తి గురించి చేసిన అనుకుంటారు కదా, 3 నెలల్లో ఇస్తా పొర్రి రాసి ఇస్తా పొర్రి అని చెప్పేసి మాట్లాడుతుందంట. అంటే ఇంత ధైర్యం అంటే ముందే ప్లానింగ్లు ఉంది కాబట్టి అంత ధైర్యంగా 3 నెలల్లో వచ్చినాక చేస్తా పో ఇట్లా మాట్లాడుతుందంట. సో వీళ్ళ హస్బెండ్ చెన్నై వెళ్ళి మాట్లాడినా అవును నేనే చంపినా అని అంటుందంట. ఎందుకు చంపినామంటే మాత్రం చెప్తలేదంట. సో చెన్నయ్యకి ఇప్పటికీ ఒక డౌట్ ఏంటంటే అసలు నా 3 పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఒకవేళ ఆస్తి గురించి చంపితే నన్ను చంపాల్సింది, నన్ను చంపలేదు కదా. ఒకవేళ ప్రియుడి గురించి చంపాల్సి వస్తే అంటే ప్రేమ గురించి దానికి కామ మోజుల పడి అది ఉంటే నన్ను చంపాల్సింది, కానీ నన్ను చంపకుండా పిల్లల్ని ఎందుకు చంపింది? ఇదే విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమని మాట్లాడుతారు అంటే వీళ్ళు మొత్తం చెన్నయ్య వాళ్ళు మొత్తం 6 మంది అన్నదమ్ముల్లో ఒక ఆడపడుచు. సో ఈ 7 మందిలో 3కి అంటే పిల్లలు లేరంట. అంటే ఒక అతనికి పిల్లలు పుట్టేసి అంటే కొంచెం ఏజ్కి వచ్చిన తర్వాత ఇది హార్ట్లో ప్రాబ్లం అయి చనిపోయిందంట. సో ఈ 3 పిల్లలలో ఒక అబ్బాయిని, చిన్న అబ్బాయిని దత్తత ఇవ్వండి అని చెప్పేసి కూడా అడిగితే రజిత ఇవ్వలేదంట. సో వాళ్ళకి ఇచ్చిన ఆ ఒక్కడన్నా బతుకుతుండే. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ 3 పిల్లల్ని మాకు ఇచ్చిన మేము పెట్టుకుంటుంటాం కదా, చంపేసింది అంటే ఈ పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చిన మేము చూసుకుంటుంటాం కదా, కానీ చంపేసిందే అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. అసలు 3 పిల్లలు, అసలు మా ఊర్లో ఎవ్వరు ఉండరు, అంత బంగారం లాంటి పిల్లలు, అసలు ముట్టుకుంటే మాసిపోయే అంత బాగుంటారు తెల్లగా. సో ఆ పిల్లలకు చాలా తెలివి ఉంది. వాళ్ళ నాన్న అమ్మాయికి ల్యాప్టాప్ ఇప్పించడం జరిగింది. ఆ అమ్మాయి మెయిల్ చేసిందంట. సో ఎండాకాలం సెలవులో మేము అక్కడికి వస్తాం, వాళ్ళ పిన్నికి ఎండాకాలం సెలవుల్లో ఇంటి దగ్గరకు వస్తాం, మనము మంచిగా ఎంజాయ్ చేద్దాము పిన్ని అని చెప్పేసి మెసేజ్ చేయడం జరిగిందంట. పాపం మా పిల్లల భవిష్యత్తు నిజం చెప్తున్నా అసలు నాకు ఒకనొక టైంలో నేను వాళ్ళ హస్బెండ్ని అడగడం జరిగిందంట, ఈమె కన్న తల్లినా అసలు అని అడిగా. ఎందుకంటే కన్న తల్లి 9 నెలలు కన్ని అంటే పెంచి అంత పోషించి ఆమె చేతులారా ఆమె చంపదు. అంటే మనము వింటాము ఏదంటే పాము తన పిల్లల్ని తనే మింగేసింది, చంపేసింది అని చెప్పేసి. ఆ పాము కంటే మరీ అసలు ఈమెను ఏ జంతువుతో పోల్చాలి? అసలు ఈ ప్రపంచంలో జంతువుల కంటే హీనంగా చంపడం జరిగింది ఈ జంతువు, ఈ రజిత అనే జంతువు. ఈ రజిత అనే జంతువుని ఎంత కఠినంగా అంటే ఆమెకు ఎట్లా చంపాలంటే నిజం చెప్తున్నా ఎన్కౌంటర్ కాదు, ఎన్కౌంటర్ కంటే ఇంకా ఘోరంగా చంపాలి. అసలు ఆడవాళ్ళంటే అంటే నిజం ఒక ఆమె ఒక మహిళ అంటే ఎంతో దేవత రూపంలో చూసుకుంటాం మనము. అట్లాంటిది ఒక ఆడది ఇట్లా 3 పిల్లల్ని చంపేసిందంటే అసలు ఏం మాట్లాడతాం మనం దానిపైన? నాకు అర్థం కావట్లే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు వీళ్ళకు అంటే చెన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళు కోలుకోలేకపోతున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి. అంటే 3 పిల్లలు చనిపోయారు, అసలు ఏంది ఆ ఊర్లో మొత్తం ఇదే టాపిక్. వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందా మొత్తం ఇదే టాపిక్. 3 పిల్లలు అసలు ఎట్లా చంపింది, అసలు ఎట్లా చేసింది, ఇదే మొత్తం ఆ ఊర్లో మొత్తం. అంటే ఒకే ఇంట్లో 3 పిల్లలు చనిపోతే ఒక్కసారి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే అంటున్నారు, మా ముగ్గురు అన్నదమ్ములలో ముగ్గురికి పిల్లలు లేరు, మా వంశాభివృద్ధిని కూడా సో కట్ చేసేసింది ఈ రజిత. సో మా కుటుంబం కూడా పెద్దగా అవుతుండే. సో ముగ్గురు పెళ్లి చేసుకున్న 6 మంది అవుతుండే, వాళ్ళకి పిల్లలు పుడుతుండే, 3 కుటుంబాలు అవుతుండే మా ఫ్యామిలీ. అట్లాంటిది చంపడం జరిగిందని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఏడవడం జరుగుతుంది. అసలు రజితను మాత్రం పచ్చి బూతులు తిడుతున్నారు ఆ ఊర్లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్.
కానీ ఆ చెన్నయ్యకు మాత్రం ధైర్యం ఇవ్వాలి. బట్ చెన్నయ్యకు ఒకటే క్వశ్చన్, సో ఆస్తి గురించి అయితే నన్ను చంపాల్సింది, పిల్లల్ని ఎందుకు చంపారు అనేది పాపం ఆయన చాలా బాధపడుతున్నాడు. బట్ రజిత మాత్రం కసాయి తల్లిగా మారి, అంటే ప్రియుడు మోజులనా, అంటే కామం ఎక్కువయ్యా, మోజు ఎక్కువయ్యా, ఏం ఎక్కువయ్యో కానీ సో 3 పిల్లల్ని చంపడం జరిగింది. ఇది ముమ్మాటికి తప్పు. మన ఎన్కౌంటర్ చేయాలి, ఉరిశిక్ష చేయాలి, ఇవన్నీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు వాళ్ళ ఊరు ప్రజలు కానీ అక్కడ ఉండే వాళ్ళు కానీ వాళ్ళు ధర్నా చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో అమీన్పూర్లో కానీ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ ఈమె రిమాండ్, అంటే ఈమె 14 days రిమాండ్ అయిపోయిన తర్వాత ఈమె బయటకు వచ్చేటప్పుడు ఈమెను పట్టుకొని కొట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకుంది ఆ బాధ, 3 పిల్లల్ని ఎట్లా చంపుతారు, అంటే మా వంశాభివృద్ధినే ఆపేసింది రజిత, సో ఆమెను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలం, మాకు ఇప్పుడు అప్పచెప్తే ఇప్పటిదిప్పుడే కొట్టి చంపేస్తామని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడడం జరుగుతుంది. సో మహిళా మండలి మహిళలందరూ ఎక్కడ పోయారు? సో ఒక ఆమెకి, ఒక మహిళకి అన్యాయం జరిగితే అందరూ ఉంటారు. ఇప్పుడు నిజం చెప్పండి, మహిళా మండలిలో ఎంతమంది ఉన్నారో మీరే. ఈ లావణ్య, యాక్ట్రెస్ లావణ్య గురించి మీకు తెలుసు. సో ఆమె ఎంత అది చేసింది. ఇంతకుముందుకు ఒక యాంకర్ని, తన పేరు ఏదో ఉందో, యాంకర్ని ఒక లేడీ కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధించి, అంటే ఈ మహిళలే ఇట్లా చేస్తున్నారు ఒకళ్ళ మీద మోసుబడి. సో ఇట్లాంటి జరిగినప్పుడు మహిళా మండలిలో ఎందుకు మాట్లాడరు? అంటే మహిళకు అన్యాయం జరుగుతూనే మాట్లాడతారా? అంటే మహిళలు మోగాళ్ళకు అన్యాయం చేస్తే మాట్లాడరా? సో ఇక్కడ చూడండి, ఒక మహిళ 3 పిల్లల్ని చంపిందంటే ఇప్పటి వరకు ఏ మహిళా మండలి నాయకురాలు ఒక్క ఆమె కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడరు? అంటే మహిళలకు అన్యాయం జరుగుతూనే మాట్లాడతారా? మహిళలు తప్పు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలని మాట్లాడరా? ఎందుకు మాట్లాడరు? రజిత అనే మహిళలందరూ అసలు తన్నాలి పట్టుకొని, ఎందుకంటే మహిళలకు అందరికీ చెడ్డ పేరు తీసుకొచ్చింది రజిత. ఇంకో విషయం ఏంటంటే ఆ 3 పిల్లలు చాలా క్లెవర్ స్టూడెంట్స్ అంట. సో వాళ్ళు చదువుకుంటే మంచి ఒక డాక్టరో, ఒక పోలీసో, ఒక కలెక్టరో ఏదో ఒకటి అవుతుండే. సో వాళ్ళ జీవితాలను నాశనం చేసింది, వాళ్ళ పాలిట దయ్యంగా మారింది ఈ కసాయి తల్లి. అంటే వాళ్ళు కన్న తల్లి అమ్మ అని పిలిచిన రోజులైనా కానీ గుర్తుకు రాలేదా? అంటే చంపుతుంటే పిల్లలు గిలగిలా కొట్టుకుంటారు, అమ్మా వద్దమ్మా అంటూ. అర్థం కాలేదా? అసలు ఈమెకు అంత కఠినంగా ఎట్లా మారింది నాకు అర్థం కావట్లే. అంటే జస్ట్ 5 నిమిషాల సుఖం కోసం కన్న పిల్లల్ని ఎట్లా చంపాలనిపించింది నాకు అర్థం కావట్లే. ఈమెను మాత్రం అస్సలు వదలొద్దు రజితను. ఎందుకంటే ఇట్లాంటి ఆడవాళ్ళు ఉంటే వేరే చాలా కుటుంబాలు నాశనం అవుతాయి. ఇట్లాంటి ఆడది ఉంటే కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మన ప్రపంచంలో అన్ని కుటుంబాల్లో నాశనం అయిపోతాయి. ఈమెకు ఒకవేళ శిక్ష పడకపోతే, కఠినమైన శిక్ష పడకపోతే, సో వేరే మహిళలు కూడా ఇట్లాంటివి నేర్చుకుంటారు రేపు పొద్దున. సో ఆమెనే 3 పిల్లల్ని చంపింది కదా, సో ఇట్లాంటి మోజులో పడి, ప్రియుడు మోజులో పడి, ఎవరు మోజులోనో పడి వాళ్ళ పిల్లల్ని కూడా చంపేస్తారు. ఆ 3 నెలలు జైల్లో ఉంటాం కదా, ఇక మనం కూడా 3 నెలలు జైల్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నా ప్రియుడితో మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు. సో అట్లాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే కఠినంగా నడి రోడ్డు మీద అసలు కొట్టి చంపాలి ఇద్దరిని, రజితను, శివకుమార్ గారిని. అంటే ఎంతైనా కానీ శివకుమార్ గారు ఇవ్వడండి నాకు అర్థం కాదు. 2-3 రోజులకే పరిచయమైన, అంటే 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, గీ పరిచయంలోనే అసలు నిజం చెప్పాలంటే ఒక భర్త నమ్మేది ఇద్దరిని, ఒకటి అమ్మని, ఒకటి భార్యని. సో భార్యని ఇంతగానో నమ్మితే భార్య అసలు ఎంత నటించి ఆయన ఎంత ఘోరంగా లాస్ట్లో 3 పిల్లల్ని చంపాలని చెప్పేసి అనుకుంది. అంటే ఇదంతా అంటే మహిళలు ఏదనుకుంటే చేయగలరు అన్నట్టు నిరూపించింది ఆమె. కానీ రజిత అనే మహిళ మాత్రం, నేను నిజం చెప్తున్నా, ఆడజాతికే మచ్చని తీసుకొని వచ్చింది. సో మహిళలు మీరందరూ, అంటే నేను మహిళలందరినీ నేను తప్పుపట్టట్లే, ఎందుకంటే మహిళల మధ్యలో ఇట్లాంటి ఆడోళ్ళు ఉంటే చాలా కష్టం. మీ ఆడజాతికి మొత్తానికి చెడ్డ పేరు రావడం ఇంకా వస్తుంది. ఇప్పుడు ఒక మచ్చ వచ్చింది, సో మీ మహిళలందరికీ ఇంకా మచ్చ రాక తప్పదు. సో ఇట్లాంటి మహిళలు మీ ఇంటి పక్కన వీళ్ళు ఉంటే మీరే అట్లాంటి వాళ్ళని కడిగి పారేయండి, మీరే కొట్టేసి చెప్పండి, మీరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి చెప్పండి. సో పిల్లలు ఉండగా కూడా ఇట్లా చేస్తుందని చెప్పేసి మీరే చెప్పండి. సో ఎందుకంటే ఒక్క మహిళ తప్పు చేస్తే మహిళలందరికీ తప్పు అవుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించి, సో ఇట్లాంటి మహిళలు మీకు తెలుసుకుని ఉంటే వాళ్ళకి నచ్చజెప్పండి. మనకు భర్తున్నాడు కదా, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళే మనకు సర్వస్వం, వాళ్ళ గురించే మనం బతకాలి, ఎవడి గురించో ఎందుకు. ఒక్కసారి ఆలోచించండి మెచ్యూర్ మైండ్ తోటి. నేను తప్పు మాట్లాడుతున్నా అని చెప్పేసి అస్సలు అనుకోకండి. జస్ట్ ఎంత అండి, 5 నిమిషాలు 10 నిమిషాల సుఖాల కోసం ఎందుకు ఇంట్లో. సో 3 పిల్లల భవిష్యత్తు నాశనం చేసింది వాళ్ళ అమ్మ. అసలు కసాయి తల్లాది అమ్మనా నాకు అర్థం కావట్లేదు. సో ఇట్లాంటి మహిళను అస్సలు వదలొద్దు. ఆ పిల్లల 3కి న్యాయం జరగాలి. ఆ 3 పిల్లలకి న్యాయం జరగాలంటే ఈమెకు ఉరి శిక్ష లేకుంటే ఎన్కౌంటర్ లేకుండా నడి రోడ్డు మీద
అసలు నరికి నరికి చంపాలి ఈ రజితను ఆ శివకుమార్ గారిని. సో దీనికన్నా నేను ఎక్కువ ఏం మాట్లాడలేను. మా శివ స్టూడియోస్ తరపున అయితే నేను పోలీస్ వాళ్ళను, గవర్నమెంట్ని, వీళ్ళందరినీ కోరుకునేది ఒకటే, ఆ ముగ్గురు పిల్లలకి న్యాయం చేయండి. నాకు నిజం చెప్తున్నా కదా, వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత సో నేను అవన్నీ మాట్లాడుతుంటే ఆ పిల్లలు ఇక్కడ పక్కన కూర్చొని వింటున్నారా, ఇక్కడ వింటున్నారా, ఎందుకంటే ఆ పిల్లలు ఎవరో మనకు తెలియదు. బట్ ఒక్కసారి ఇట్లా ముగ్గురు పిల్లల్ని ఒక కన్న తల్లే చంపేసింది అన్నాక సో ఎట్లా అనిపిస్తుందో మనకు ఆ కథ విన్న తర్వాత. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సో అక్కడ ఊర్లో అందరూ చెప్పిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది. సో కానీ నమ్మించి చంపింది, అసలు కుటుంబాన్ని అసలు ఘోరంగా నమ్మించి చంపింది రజిత. నిజం చెప్తున్నా, రజిత వాళ్ళ అమ్మ నాన్న కూడా చెన్నైతో అంటే వాళ్ళ హస్బెండ్తో చెప్పడం జరిగిందంట. సో అది మొత్తం గలీజ్ అయిపోయింది. అసలు చచ్చిపోవాలి అసలు ఇట్లాంటిది కూతురు నేను పెంచినా అని నాకే ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మనే మాట్లాడిందంట. అంటే రజిత వాళ్ళ అమ్మ నాన్న కూడా చెన్నై వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. అసలు చెన్నై ఇప్పటికి ఏమని బాధపడుతుందంటే సో నేను రెండో పెళ్ళి చేసుకొని తప్పు చేసిన, నేను రెండో పెళ్ళి చేసుకోకుండా ఉంటే ఈ పిల్లలు పుట్టకపోతుండే, ఈ పిల్లల్ని చంపకపోతుండే, సో నేను తప్పు చేశానే అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నాడు పాపం చెన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. సో నమ్మించి గొంతు కోసింది. సో ఘోరంగా. సో చెన్నై అంటున్నాడు, నేను ఇప్పుడు బతికున్నా నేను చచ్చినట్టే, నా పిల్లలే లేరు, నా పిల్లల కోసమే నేను ఇంత సంపాదించిన, ఇంకా నాకు ఈ ఆస్తులు ఎందుకు, నేనెందుకు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో నా పిల్లలకి న్యాయం జరిగే వరకు నేను ఉంటా, సో న్యాయం జరగాలి, నా పిల్లలకి న్యాయం జరిగేలాగా చూడండి సార్ అని చెప్పేసి బతిమలాడడం జరిగింది. బట్ వాళ్ళు ఒకవేళ ధర్నా కానీ ఏదైనా చేస్తే మేము పాల్గొని మేము సపోర్ట్ చేయడానికి అయితే మేము రెడీ. ఎందుకంటే ఆ ముగ్గురు పిల్లలకి న్యాయం జరగాలి. పాపం 12, 10, 8 సంవత్సరాల పిల్లలు, అసలు వాళ్ళకి ఏం తెలుసు అండి, నాకు తెలియక అడుగుతా. అసలు అంత చిన్న పిల్లల్ని చంపాలని ఆమెకి ఎట్లొచ్చిందో కానీ అసలు ఇప్పటికి కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా కన్నీటి నుంచి ఒక్క చుక్క బొట్టు కూడా రాలేదంట. సో అంత కసాయిగా ఎట్లా మారిందో నాకు అర్థం కావట్లే. అసలు రజితను ఒకవేళ మాకే అప్పగిస్తే కొట్టి నేనే చంపుతా, నేను నిజం చెప్తున్నా. అట్లాంటి ఆడిది అసలు బ్రతికే ఉండొద్దు ఈ ప్రపంచంలో. సో దీనికన్నా ఎక్కువ నేను ఏం మాట్లాడలేను. బట్ నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, శివ స్టూడియోస్ తరపున ఆ ముగ్గురు పిల్లలకి ఏదన్నా న్యాయం జరిగేలాగైతే నా సపోర్ట్ అయితే వాళ్ళ నాన్నగారికి ఎట్లా ఉంటుంది. సో నేను సపోర్ట్ చేస్తే వాళ్ళ నాన్నకి, ఎందుకంటే ఆ ముగ్గురు పిల్లలు అంత చిన్న పిల్లల భవిష్యత్తును నాశనం చేసిన కన్న తల్లికి మాత్రం కఠినంగా శిక్షించాలనేది నా కోరిక. బట్ ఆమెను మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేనైతే ఒకటి కోరుకుంటున్నా దేవుణ్ణి. సో ఆ ముగ్గురు పిల్లలకి వాళ్ళ ఆత్మలకి శాంతి కూర్చాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.